తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో ప్రార్థన జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు వాళ్ల విశ్వాసం మీద దాడి చేశారు. ఈ సంఘటన తరువాత ఆ సమాజం హింసను ఎదుర్కొంటూ తమ రాజ్యాంగ హక్కుల కోసం ఎలా పోరాడుతోందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అది 2026 జనవరి నెల. ఒక ఆదివారం ప్రార్థనలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అంతలోనే హింస. ఈ ఒక్క సంఘటన ఆ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ సమాజాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వాళ్లందర్నీ ఏకతాటిపైకి తెచ్చింది. అసలు ఏం జరిగింది? దానికి వాళ్ళెలా స్పందించారు? వాళ్ల డిమాండ్స్ ఏంటి? వాళ్ల వాదనకు బలమేంటి? చివరికి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఈ 5 విషయాల గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ముందుగా మనం అసలు ఆ రోజు సల్కాపూర్లో ఏం జరిగిందో చూద్దాం. పాస్టర్ డేవిడ్, ఆయన కుటుంబం, వాళ్ల సంఘ సభ్యులు అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇది అప్పటికప్పుడు జరిగిన గొడవ కాదు. పాస్టర్ డేవిడ్ గారు ఆ గ్రామంలో దాదాపు 14 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. అంటే ఈ దాడి ఒక వ్యక్తి మీద జరిగింది కాదు, చాలా కాలంగా అక్కడ నివసిస్తున్న ఒక సమాజం మీద జరిగినట్టు వాళ్లు భావిస్తున్నారు. ఈ దాడి జరిగిన వెంటనే ఊహించని విధంగా స్పందన వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నాయకులు, సభ్యులు అందరూ సల్కాపూర్కు తరలివచ్చారు. ఇలాంటి ఒక సంఘటన జరిగితే సాధారణంగా ఏం జరుగుతుంది? ప్రతీకార చర్యలు ఉంటాయా? కాని ఇక్కడ అలా జరగలేదు. హింసకు బదులుగా వాళ్లు సంఘీభావాన్ని చూపించారు. బాధితులకు అండగా నిలబడటమే మొదటి పనిగా పెట్టుకున్నారు. అక్కడకు ఎవరెవరు వచ్చారో చూడండి. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల పాస్టర్ల సంఘాలు, చుట్టుపక్కల గ్రామాల పాస్టర్లు, సంఘ పెద్దలు, ఇలా చాలామంది కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకున్నారు. వాళ్లు చెప్పాలనుకున్నది ఒక్కటే, మీరు ఒంటరి కాదు, మేమున్నాం అని. సరే, వీళ్ళందరూ గుమిగూడారు. మరి వాళ్ళ ముఖ్య ఉద్దేశమేంటి? చట్టపరంగా న్యాయం జరగాలి. ఇదే వాళ్ళందరి ఏకైక నినాదం. ఆ గుంపులో ఒక నాయకుడు అన్న మాటలివి: మేము తలచుకుంటే 100 రెట్లెక్కువ చేయగలం, కాని మా దేవుడిమీదున్న నమ్మకంతో మేము అలా చెయ్యం. మాకు చట్టప్రకారం న్యాయం కావాలి. చూశారా? వాళ్ల కోపం కన్నా సంయమనమే ఎక్కువగా కనిపించింది. వాళ్ల డిమాండ్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. 1, నిందితుల మీద కఠినమైన కేసులు పెట్టాలి. 2, కేసును నీరుగార్చకూడదు. 3, భవిష్యత్తులో పాస్టర్లకు, చర్చిలకు చట్టపరమైన రక్షణ ఉండాలి. 4, అసలిలాంటి దాడులే మళ్లీ జరగకుండా చూడాలి. ఇవి కేవలం ఆవేశంతో చేసిన డిమాండ్లు కాదు, చాలా పక్కా ప్రణాళికతో అడిగారు. మరి వాళ్ల వాదనకు చట్టపరమైన బలం ఎక్కడ్నుంచొస్తోంది? అది మనందరికీ తెలిసిన మన రాజ్యాంగం నుంచే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఇదే వాళ్ల ప్రధాన ఆయుధం. ఈ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ప్రతి పౌరుడికి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కుంది. సో వాళ్లు చేస్తున్న ప్రార్థనలు చట్టవిరుద్ధం కాదు, అది వాళ్ల రాజ్యాంగ హక్కు అని బలంగా వాదిస్తున్నారు. ఇది చాలా తెలివైన వాదన కదూ. వాళ్లు తమని తాము బాధితులుగా కాకుండా తమ రాజ్యాంగ హక్కులను పాటిస్తున్న పౌరులుగా చూపిస్తున్నారు. దీనివల్ల వాళ్ల వాదనకు ఒక నైతిక బలం, చట్టపరమైన బలం రెండూ వచ్చాయి. వాళ్ల పోరాటం కేవలం నినాదాలకే పరిమితం కాలేదు. వాళ్లు నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. ఇక్కడ చూడండి, ఒకవైపు ప్రభుత్వమిచ్చే హామీలు, మరోవైపు సమాజం కోరుతున్న కాంక్రీటమైన చర్యలు. ముఖ్యమంత్రిగారు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దానికి వీళ్ళు, సరే ఆ చర్యలు సల్కాపూర్లో అమలు చేసి చూపించండి అంటున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాని వీళ్ళు నిందితుల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టండి అని అడుగుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ హామీలు ఇస్తే వీళ్ళు మా ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించే ఒక ప్రత్యేక చట్టం కావాలి అంటున్నారు. వీటన్నింటిలో ముఖ్యమైన డిమాండ్ ఒక్కటే. కేవలం సల్కాపూర్ సంఘటన గురించే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాస్టర్లు, చర్చిల భద్రత కోసం ఒకే ఒక్క నిర్దిష్టమైన ప్రభుత్వ ఉత్తర్వు, అంటే జీవో కావాలి. ఇది తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. సో చివరిగా సల్కాపూర్ సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులిచ్చింది. ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు, వాటిని కాపాడమని ఒక సమాజం ప్రభుత్వాన్ని కోరినప్పుడు చట్టం వాళ్లకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఇలాంటి సంఘటనల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.